N777 న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. చెలో కలెక్టరేట్ పోస్టర్ విడుదల. ఏలేశ్వరం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేస్తామని, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ శనివారం స్థానిక లారీ వర్కర్స్ కార్యాలయం నందు నవంబర్ 20న చెలో కలెక్టరేట్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి రొంగల ఈశ్వరరావు హాజరయ్యారు. సిఐటియు మండల వర్కింగ్ కమిటీ కో-కన్వీనర్ ఉప్పల్ విజయ్ కుమార్ రాజు, పాకల్పాటి సోమరాజు, పిల్లా రాంబాబు, లింగంపల్లి నాగేశ్వరరావు, జి చక్రం, బి వీరబాబు, సిహెచ్ రామలయ్య, జి లక్ష్మి, జి అప్పలరాజు, లక్ష్మి, వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం చేసింది జగన్ ప్రభుత్వం. 5 ఏళ్ల కాలంలో భవన నిర్మాణ కార్మికులు చాలా పనులు ప్రాంతాల్లో అనేక ప్రమాదాలకు గురి కావడం జరిగింది. వారికి ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ఇటు సంక్షేమ బోర్డు నుంచి కానీ పథకాలు అమలు కాకుండా జగన్ ప్రభుత్వం 12-14 మెమో తీసుకొచ్చి చాలా అన్యాయం జరిగింది. మరి కరోనా టైంలో కూడా భవన నిర్మాణ కార్మికులకు ఎటువంటి సహకారం అందించలేదు. మరి కూటమి ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులకి మేము సంక్షేమ బోర్డును ప్రారంభిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం 6 నెలలు అవుతున్నా ఈనాటికి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు కోసం ఊసే లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు పక్క రాష్ట్రంలో తెలంగాణ కానీ తమిళనాడులో కానీ ఈరోజు పథకాలు పెంచారు. 5 లక్షలు ఉన్న ప్రమాద బీమాని ఈరోజు 10 లక్షల రూపాయలు చేశారు. మరి ఈ రాష్ట్రంలో సంవత్సరం 6 నెలలు అవుతున్న కూటమి ప్రభుత్వం మరి అనేక సార్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ అనేక సార్లు కలిసాము. వాళ్ళు పోయిన నెల తర్వాత నెల 2 నెలల్లో అని చెప్పి నెలలు గడుపుకుంటూ సంవత్సరం 6 నెలలు అవుతున్న ఈనాటికి కూడా సంక్షేమ బోర్డు మేము ప్రారంభిస్తున్నామని చెప్పి స్పష్టమైన కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అందుకని చెప్పేసి మరి తక్షణమే సంక్షేమ బోర్డు పథకాలని ప్రారంభించి 50 సంవత్సరాలు దాటిన ప్రతి భవన నిర్మాణ కార్మికులకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అలాగే చాలామంది లోన్లు ఇస్తామని చెప్పేసి పునాదుల వరకు కట్టేసుకుని చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అర్హులైన ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా లోన్లు ఇచ్చి గవర్నమెంట్ 4 లక్షల రూపాయలు లోన్ ఇస్తామన్నారు. ఆ లోన్లు కల్పించి భవన నిర్మాణ కార్మికులకి చేతి నిండా పని కల్పించాలని చెప్పి ఈ 3 డిమాండ్ల మీద మరి ఈ నవంబర్ 20వ తారీఖున కాకినాడ కలెక్టరేట్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఆ రోజు నవంబర్ 20వ తారీఖుని మన ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం కలెక్టరేట్ దగ్గర భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. అందుకే తక్షణమే ప్రభుత్వం డిప్యూటీ సీఎం గారు అలాగే కార్మిక శాఖ మంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణమే ఆలోచన చేసి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు పథకాలు ప్రారంభించాలి. ఎందుకంటే ఈ బోర్డు ప్రారంభించడం వల్ల మళ్ళీ కొనసాగించడం వల్ల ప్రభుత్వానికి నయా పైసా ఖర్చు లేదు. ఆ సంసద్ ద్వారా వచ్చిన డబ్బులు 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి మీ కూటమి ప్రభుత్వం కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారే అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్రంలోని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాల రూపంలోని అనేక ఆదాయాలు తెచ్చిపెడతా ఉన్నారు. అటువంటి మరి ₹1 ఖర్చు లేని భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని తక్షణమే పునఃప్రారంభించాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఏలేశ్వరంలోని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ మండలంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు మరి నవంబర్ 20వ తారీఖున చలో కలెక్టరేట్కి తరలి రావాలని చెప్పేసి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు పార్టీ పిలుపు మరి ప్రతి మండలం హెడ్ క్వార్టర్ కాడ కూడా పోస్టులు ఆవిష్కారం మరి చేయాలని కూడా మరి రాష్ట్ర కమిటీ పిలుపు. అలాగే మరి లారీ యూనియన్ ఆఫీస్ కాడ మరి పోస్టుల ఆవిష్కారం జరగడం జరిగింది. మరి ఈ నెల 20 బుధవారం నాడు మాత్రం భారీ ఎత్తుని మరి ఈ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ ధర్నాకి తరలి రావాలని కూడా మరి ఇది ఇందులో భాగంగా పార్టీ పిలుపు. అలాగే ఈ భవన నిర్మాణ కార్మికుల్లో కూడా భవన నిర్మాణ కార్మికులే కాకుండా మరి ఇందులో తాపీ మేస్త్రులు ఉన్నారు, వాటర్ మేస్త్రులు ఉన్నారు, పెయింటింగ్ వర్కర్లు ఉన్నారు, ప్లంబర్ వర్కర్లు ఉన్నారు, మరి అలాగే కాంక్రీట్ వర్కర్లు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఈవేళ పార్టీ పిలుపు ప్రకారంగా మీరందరూ వచ్చి సంక్షేమ బోర్డుని అమలు చేయాలని కూడా ఈ భారీ ఎత్తున ధర్నాకు రావాలని కూడా ఈవేళ మరి పార్టీగా ఈవేళ పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఎలక్షన్ ముందు మరి కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పింది ఏంటంటే నన్ను
అసెంబ్లీకి పంపిస్తే నేను సంక్షేమ బోర్డుని అమలు చేస్తానని కూడా ఆ వేళ పవన్ కళ్యాణ్ గారు ఏలేశ్వరంలో మరి బాలశోక్ సెంటర్లో కూడా పబ్లిక్గా చెప్పడం జరిగింది. మరి అటువంటిది ఈ వేళకి సంవత్సరంన్నర అవుతుంది తప్ప ఈరోజు కూడా పట్టించుకున్న పాపన పోలే. మరి అటువంటిది ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈవేళ హౌసింగ్ 4 లక్షల రూపాయలు ఇస్తానని ఈవేళ కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టున్నది తప్ప ఈరోజు కూడా ఆ భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకుండా ఉన్నారంటే కారణం ప్రభుత్వం కూడా ఈరోజు కూడా పట్టించుకున్న పాపన పోలే. ఎందుకంటే ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్పింది ప్రభుత్వం, మీరు సొంత తలాలు ఉన్నాయి కాబట్టి మీరందరికీ కూడా లోన్లు ఇస్తాను, మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు బిల్డింగ్లు కట్టుకోండి, హౌసింగ్ లోన్లు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ హౌసింగ్ లోన్లు ఈ వేళకి 11 నెలల కాడి నుంచి కూడా వాళ్ళ నీడ ఇప్పి పాకలు ఇప్పి చెట్ల కింద కాపురాలు చేసి పరిస్థితి వచ్చిందని కూడా ఈవేళ మేము పార్టీగా మేము తెలియపరచడం జరుగుతుంది. మరి అటువంటిది ఈవేళ ఎంతోమంది నేడు ఇప్పుడు వాళ్ళందరూ కూడా గోల పెట్టేస్తున్నారు. మరి అలాగే వాళ్ళు లోన్ ఇస్తే ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి పని ఉంటుందని కూడా మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అటువంటిది ఈరోజు కూడా మరి సంక్షేమ బోర్డు అన్నది భవన నిర్మాణ కార్మికులకి కూడా ఉపాధి ఏమీ లేదు. వాళ్ళకి కనీసం ఆయన కూతురు డెలివరీ అవుతే ఇస్తుందని కూడా ఈవేళ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఎంతోమంది కార్మికులు ఉన్నారు. మరి అటువంటిది సంక్షేమ బోర్డుని దీన్ని పక్కదో పట్టించి 6 సంవత్సరాలు 6 నెలలు ఈ వేళకు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మరి సంక్షేమ బోర్డు అమలు చేసి కార్మికులకు ఉపాధి కల్పించి వీళ్ళందరికీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని మేము ఈవేళ ఒక పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అటువంటిది ఈ నెల 20వ తారీఖు బుధవారం నాడు కూడా ప్రతి కార్మికుడు మీరందరూ కూడా కలిసి పోరాడి మన సంక్షేమ బోర్డుని కాపాడుకుందామని కూడా ఈవేళ ప్రతి కార్మికుడికి కూడా మేము తెలియపరిచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా మరి ఇవాళ మేము